కృపావార్త కార్యక్రమములకు స్వాగతం. నేటి ధ్యానాంశము సన్నుతి బ్లెస్సింగ్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగమునున్న నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 1వ వచనము. Bless the name of the Lord, O my soul. Bless the name of the Lord, all that is within me. Bless the name of the Lord, and forget not his mercies. Psalm 103 verse 1. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. ఆ ఆ ఆ సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు క్రీస్తేసుడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు క్రీస్తేసుడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపచేసెను ప్రభుయేసుడు, ధరింపచేసెను ప్రభుయేసుడు. ఆ ఆ ఆ నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా. బ్లెస్సింగ్, సన్నతించుట. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగమున నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేస్తున్న ఉపకారములలో దేనిని మరువకము. ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఒక చక్కని పాట భక్తులు రాశారు. ఆ పాట తెలుగు వారందరికీ సుపరిచితం. దేవ సంస్తుతి చేయవే మనస్సు కదా, ఎంత చక్కని పాట. ఆ చక్కని కీర్తనకు ఆధారం వాక్యమే కదా. అందుకని వాక్యం మనం బాగా పఠించినప్పుడు అట్లాంటి చక్కని కీర్తనలు వ్రాయగలుగుతాం కదా. ఇప్పుడు ఫానీ క్రాస్బీ గారి జీవితం తీసుకుందాం. ఫానీ క్రాస్బీ గారు 1000 పాటల కంటే ఎన్ని పాటలు, చాలా పాటలు, 10,000 పాటలు అనుకుంటా కీర్తనలు రాశారు ఫానీ క్రాస్బీ గారు. రాయడం ఎంతగా లేండి, ఎంతోమంది రాస్తున్నారు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఫానీ క్రాస్బీ గారి జీవితం మనం పరిశీలించినట్లయితే ఆమె చిన్నతనం నుంచి గురుడితనాన్ని అనుభవించింది. కళ్ళు లేకుండా రాయడం ఎంత కష్టం చెప్పండి. కళ్ళున్న వాళ్ళే ఏమీ చేయలేక, ఏమీ సాధించలేక, ప్రభు కొరకు ఘనకార్యములను చేయలేక ఉన్నారు.
కళ్ళు లేనటువంటి గ్రుడ్డిదైనటువంటి ఫ్యానీ క్రాస్బీ అనే దైవజనురాలు 10,000 కంటే ఎక్కువైనటువంటి పాటలు ఎట్లా రాయగలిగారు? ఏమిటంటే ఆమెకున్నటువంటి ఆ ఆధారం వాక్యం. ధర్మశాస్త్రాన్ని బ్రెయిల్ సహాయంతో అవపాసన పట్టారు. ధర్మశాస్త్రం ఆమె హృదయంలో ముద్రించబడింది. అందువల్ల దేవుని పట్ల ఆమెకున్నటువంటి ప్రేమను బట్టి అంత చక్కని పాటలు ఆమె రాయగలిగారు. అన్నీ ఉండి దేవుని చేత అనేక మేలులు పొంది వాక్యాన్ని చదవగలిగి మనం ప్రభువు కొరకు ఏమీ చేయలేకపోతున్నాం. దావీదైతే ఏం చెప్తున్నాడు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోద్దని తనకు తానే బోధించుకుంటూ ఉన్నాడు. మనకు మనమే బోధించుకోవాలి. అట్లా దావీదు దేవుడు ఆయన జీవితంలో చేసినటువంటి ఉపకారాలన్నీ జ్ఞాపకం పెట్టుకున్నాడే కనుక మరణ పడకలో ఉన్నప్పుడు సైతము సొలొమోనుకు మంచి ఉపదేశం చేస్తున్నాడు. సొలొమోను, నేను నా పితరుల యొద్దకు చేర్చబడుతున్నాను. ఈ భూలోక యాత్ర నా జీవితంలో గతించింది. దేవుడు నా యాత్ర చక్కగా ముగించడానికి నాకు ఎంతో కృపనిచ్చాడు. ఆయన 10,000 మంది కృప చూపువాడు. ఆయన కృపా కనికరమ గల దేవుడు. ఆయన దీర్ఘశాంతుడు, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. ఆయన కనికరము జాలి గల దేవుడు. ఆయన నాకు బలమైనటువంటి దేవుడు, నాకు బలము ధరింపచేసినటువంటి దేవుడు. ఇజ్రాయేలుపై 40 సంవత్సరాలు నన్ను రాజుగా ఉంచినటువంటి దేవుడు. నా యుద్ధములన్నింటినీ నా పక్షంగా ఉండి జరిగించినటువంటి దేవుడు. నాకు ఐశ్వర్యాన్ని ఘనతనిచ్చినటువంటి దేవుడు. ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు. ఆయన సజీవులకు దేవుడు, మృతులకు దేవుడు కాడు అని దేవుని గురించినటువంటి రహస్యాలన్నీ కూడా తన కుమారుడైనటువంటి సొలొమోనుకు చెప్తూ ఇట్లా చెప్తూ ఉన్నాడనమాట. ఎప్పుడు కూడా నీ దేవుడైనటువంటి యెహోవాను నీవు విడిచిపెట్టవద్దు. ఈయన మన పితరుల దేవుడు. ఈయన భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడు. ఇప్పుడు నేను 40 సంవత్సరాలు ఇజ్రాయెల్పై రాజుగా ఉన్నానంటే అది ఎవరు? యావే. యావే అంటే సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్. మనుష్యుల చేత సృజించబడక మనుష్యుల్ని సృజించినటువంటి దేవుడు. ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. నా జీవాధారం ఆయనే, నన్ను జీవింపచేసింది ఆయనే. అనేకమైనటువంటి పోరాటముల్లో, యుద్ధముల్లో, భయాల్లో, నిరాశలో, నిస్పృహలో, కృంగుదల్లో, ముందుకు సాగలేనటువంటి పరిస్థితుల్లో, అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో నన్ను ఆదుకున్నటువంటి ఈ జీవగల దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును నీవు విడిచిపెట్టకూడదు. యేసుక్రీస్తు ప్రభే ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుడు. యేసుక్రీస్తు ప్రభే యావే. యేసుక్రీస్తు ప్రభే సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్ అని చెప్పి దావీదు సొలొమోనుకు బోధ చేస్తున్నాడు. ఇప్పుడు నీవు రాజ్యం మీదకి వచ్చావు, రాజ్యాన్ని నువ్వు పరిపాలించాలి కనుక నీకు కావాల్సినటువంటి జ్ఞానము, బలము అన్నీ కూడా నీవు దేవుడి నుండి పొందుకొనాలి అని చెప్పి చక్కని ఉపదేశం కుమారునికి చేస్తున్నాడు. మనం ఏం చెప్తున్నాం మన పిల్లలకి? దేవుని యందు భయభక్తులు నేర్పుతున్నామా? దేవుని యందు విశ్వాసం నేర్పుతున్నామా? దేవుణ్ణి సన్నిధించుట, స్తుతించుట, ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకునేట మన పిల్లలకి నేర్పుతున్నామా? దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దావీదులాగా విశ్వాసం కలిగి ఉండాలి, జయ జీవితం కలిగి ఉండాలి. ఎట్లా వచ్చింది ఆ విశ్వాసం? మనకు 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడు దావీదు. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? మోషే కాలంలో కదా. ఆ ధర్మశాస్త్రం, ఆ వాక్యం, ఆ ఉపాసన పట్టాడు, హృదయంలో లిఖించుకున్నాడు, రేయింబవళ్ళు ధ్యానించాడు. ధ్యానింతునో రేయి అయినా అవలు అయినా కీర్తింతునో మీ నామమో నా బ్రతుకులో ధ్యానింతునో. అట్లా దివారాత్రాలు దేవుణ్ణి ధ్యానించాలి అయినా పగలని. ఇప్పుడు ఏ సమయంలో అయినా దేవుని మాటలు నా హృదయంలో నుంచి, నా నోట్లోంచి ఎట్లా వస్తాయి? ఇప్పుడు చదివి ప్రకటించగలమా, బోధించగలమా? ఆ వాక్యం అట్లా హృదయంలో ముద్రితమైపోవాలి. మన పిల్లలకి చిన్నతనం నుంచి దేవుని మాటలు అభ్యసింపచేయాలి. May the Lord grant all the audience His peace, protection, and deliver the audience from all the temptations from Satan, and grant them peace in the precious name of Jesus Christ. My Lord, I pray.